ఇవి వేర్వేరు సాధనాలు. వీటి సహాయంతో శిల్పి విగ్రహాలను శిల్పం చేస్తారు లేదా వివరాలు ఇస్తారు. ఇది పెద్ద గ్రైండర్. ఇది కమ్మలు కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చిన్న గ్రైండర్. ఇది కూడా కమ్మలు కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్న్యూమాటిక్ చిజెల్. దీని సహాయంతో శిల్పం చేయడం సులభమైంది మరియు తక్కువ సమయంలో చేయవచ్చు. ఇది విగ్రహం కట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీని ముందు డైమండ్ కట్టర్ అమర్చబడి ఉంది. ఇది చిజెల్ మరియు హాతోడి. ఇది ప్న్యూమాటిక్ చిజెల్. శిల్పి దీన్ని ఉపయోగించి విగ్రహాన్ని శిల్పం చేస్తున్నారు లేదా అందులో వివరాలను చేర్చుతున్నారు. ఇవి వేర్వేరు రకాల చిజెల్లు. వీటి సహాయంతో శిల్పి విగ్రహాలకు వివరాలు చేర్చుతారు. ఇది డైమండ్ టిప్ చిజెల్. ఈ చిజెల్లు కరిగిన పనులకు ఉపయోగిస్తారు. వీటి టిప్స్ వేర్వేరు ఆకారాలలో ఉంటాయి. ఇది డైమండ్ టిప్ చిజెల్. ఈ చిజెల్లు ఫైన్ వర్క్ కోసం ఉపయోగిస్తారు. వీటి టిప్స్ వేర్వేరు శైలుల్లో ఉంటాయి. ఇది కంపాస్. దీన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కానీ శిల్పి చిజెల్ మరియు హంతోడిని ఉపయోగించి విగ్రహంలో వివరాలను చేర్చుతున్నారు. ఇవి ఫైల్స్. ఇవి శిల్పులు విగ్రహాలను సమతుల్యంగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది హామర్. చిజెల్ మరియు హామర్ సహాయంతో మీరు డిజైన్ లేదా వివరాలు చేర్చవచ్చు. శిల్పి ఇక్కడ దీన్ని విగ్రహంలో జుట్టు చేయడానికి ఉపయోగించారు. ఇది గ్రైండర్. దీని సహాయంతో రాయి కత్తిరించబడుతుంది లేదా మన ఆర్టిస్ట్ ఇక్కడ విగ్రహం నుండి అదనపు రాయిని తొలగించి వివరాలు ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.